హలో అండి, ఈ వీడియోలో బటర్ మసాలా కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో 1.5 లేదా 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో 1 కప్ స్వీట్ కార్న్ వేసుకుని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి ఎంతవరకు ఉడికించుకోవాలి అంటే ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇవి వాటర్లోంచి సెపరేట్ చేసి ఇలా సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక కడాయి తీసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. అది మెల్ట్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, అవి వేసుకుని 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3/4 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ టొమాటో కెచప్ అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3/4 టీ స్పూన్ నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా సన్నగా తరుగుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బటర్ మసాలా కార్న్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే అసలైన టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక్క స్నాక్లానే కాదు, సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.